ప్రజలకు ఇబ్బందులు లేకుండా పాలన సాగించాలన్న దిశగా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన నివాసం వరకు సీఎం కాన్వాయ్ సాధారణ ట్రాఫిక్ మధ్యలో ప్రయాణించింది. తన కాన్వాయ్ కోసం నగరంలో వాహనాలను నిలిపివేయడంపై పోలీసు ఉన్నతాధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రజలకు రోడ్లపై ఇబ్బందులు కలిగించే చర్యలను పూర్తిగా నివారించాలని సీఎం సూచించిన నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కూడా కొత్త విధానాన్ని అమలు చేశారు. కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ ను పూర్తిగా నిలిపివేయకుండా సింగిల్ లైన్ లో వాహనాలను అనుమతిస్తూ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. సీఎం నిర్ణయంపై పలువురు నగర ప్రజలు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ వెళ్ళేటప్పుడు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకూడదనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎందుకంటే ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో కాన్వాయ్ లో వెళ్తున్న క్రమంలో ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ నిలిపివేయడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు ఇక్కట్లకు గురవుతున్నారనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రహించారు. ఇదే అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. తాను కాన్వాయ్ లో వెళ్తున్నప్పటికీ కూడా సామాన్య ప్రజలకు అనుమతించాలి, సామాన్య ప్రజలను నిలిపివేయకూడదు అనేది కూడా ఉన్నతాధికారులకు ఆదేశించడంతో ఉన్నతాధికారులు చర్యలు కూడా తీసుకున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్తున్నటువంటి సమయంలో ముఖ్యమంత్రి ఏదైతే ఆదేశాలు జారీ చేశారో ఆ ఆదేశాల ప్రకారము ఆ ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తున్నా గానీ సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ ను నియంత్రించకుండా వదిలివేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తున్న సమయంలో కూడా సింగిల్ లైన్ మొత్తం ట్రాఫిక్ ఆపకుండా సింగిల్ లైన్ లో మిగతా సామాన్య ప్రజలకు అనుమతించారు. ఈ యొక్క నేపథ్యంలో మామూలు ట్రాఫిక్ లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి కూడా చేరుకున్నారు. అయితే ఈ రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల కోణంలో ఆలోచించడము చూస్తే పూర్తిగా అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉందో అదంతా కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే ప్రజల మధ్యలో ఉండడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టపడతాడు కాబట్టి ఈ రకమైనటువంటి నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకున్నారనేది కూడా ప్రజలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారని చెప్పుకోవచ్చు. థాంక్యూ రాజిరెడ్డి.